Hello everyone, I am Pravalika and welcome back to our channel Salvific. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. గోధుమ పిండి ఇంకా బొంబాయి రవ్వ కాంబినేషన్ తోని ఒక మంచి దోస రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1 కప్ వరకు బొంబాయి రవ్వ అండి ఈ విధంగా బ్లెండర్ లో వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని ఒక పావు కప్ వరకు గోధుమ పిండి, రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1 కప్ వరకు పెరుగండి. పెరుగంతటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని లమ్స్ లేకుండా మనం చక్కగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత ఈ విధంగా ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని కాసేపు అలా నాననివ్వాలి. అంటే మనం రవ్వ వేసుకున్నాం కదా, వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా అండి, మీకు కావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ విధంగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఒక దోస ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ అండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కాస్త వాటర్ కూడా స్ప్రింకిల్ చేసుకొని ఎక్సెస్ వాటర్ అంతటిని కూడా ఒక క్లాత్తో తుడిచేసుకోవాలండి. తుడిచేసుకొని మనం దోశ వేసుకుంటే దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇదే ప్రొసీజర్ని దోశ వేసే ప్రతిసారి కూడా మనం రిపీట్ చేసినట్లయితే అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఈ విధంగా దోశ బ్యాటర్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని బోత్ సైడ్స్ కూడా మనకి మంచి కలర్ వచ్చినంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి ఎంతో క్విక్గా అయిపోతుంది ఈ దోశ రెసిపీ అయితే. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను కొబ్బరి పచ్చడితోని సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే అల్లం పచ్చడి, టమాటా పచ్చడి దేనితోనైనా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఏ కాంబినేషన్కి అయినా సరే చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఎన్నైతే దోశలు కావాలో అన్నీ కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఒకసారి అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్